గ్రామ దేవతగా పిలువబడుతున్న మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఉగాది సందర్భంగా ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని సేవకులు తెలిపారు. 6 రోజులు జరిగే ఈ జాతరలో ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గలగల ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. గ్రామదేవత మాతృదేవత గుబ్బాలమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి జాతర కార్యక్రమం ప్రారంభం రోజు. ఈ రోజుని మన కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి దేవాలయానికి వచ్చి ఇక్కడ యొక్క మంచి చెడ్లు ఏం జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ మంచి కరెంటు లైటింగ్ అభివృద్ధి పెట్టారు. బాగా ఎక్కువ డెవలప్మెంట్గా బోర్డులు గిట్లన్నీ బాగా డెవలప్ చేశారు ఇంతకుముందు కన్నా. అలాగే నెక్స్ట్ గతంలో ఉన్నటువంటి చైర్మన్లు దీన్ని ఎంతో దినదినాభివృద్ధిగా చేసుకుని వచ్చారు. ఇవాళకి ఒక తోట నరసింహ గారి టైంలో ఈ ఎదర కాంప్లెక్స్ కట్టడం జరిగింది. దాని మీద అఫ్టర్ జ్యోతి నెహ్రూ గారి టైంలో జరిగింది. ఇలా మనకున్న ఎమ్మెల్యేలు కూడా ఈ ఆలయ డెవలప్మెంట్కి అనేక రకాలుగా సహకరించారు. ఇప్పుడు కూడా 2 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు దీనికి అవసరం అని అడిగితే జ్యోతి నెహ్రూ నుంచి ఏప్రిల్ 29వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు వరకు అమ్మవారు జాతర కార్యక్రమాలు జరుగుతాయి. అనేక సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోకవరం ప్రజలు 50 మంది వచ్చి గ్రామదేవత అయినటువంటి అమ్మవారిని ఆశీస్సులు పొందాలని, అలాగే ఈ యొక్క అమ్మవారు ఎవరో సొత్తు కాదు, గ్రామదేవత మనందరికీ తల్లిలేట ఆవిడ. అందరికీ కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకే పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఎలవేలిపోయినట్టండి మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన యావత్ భక్తులకు, గ్రామ పెద్దలకు అందరికీ అభివాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గోకవరంలోనే మరి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రదేశంలో అప్పట్లో ఇదంతా నర్మాషంగా ఉన్న ప్రదేశంలో 1972లో మన గ్రామ పెద్దలు కొంతమంది పెద్దలందరూ కలిపి ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మరి దినదినాభివృద్ధి చెంది ఈవేళ అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇత్యాది నిర్మాణాలు పూర్తయి ఈవేళ గోకవరంలోనే ఆవిడ పేరునే పెద్ద ఏరియా ఏర్పడింది. గోకవరంలో అత్యంత అభివృద్ధి చెందిన ఏరియాగా ఈవేళ ఏర్పడింది. దానికి కారణం మన గుబ్బాలమ్మ అమ్మ తల్లి ఇక్కడ ఉండటం వల్ల. ఈ రోజున మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక కుటుంబ ప్రభుత్వం నుంచి మన ప్రియతమ నాయకుడు మన జ్యోతి నెహ్రూ గారు సహకారంతో మమ్మల్ని ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఆచంటరాజు గారు మీరు చైర్మన్గా ఉండండి, వైస్ చైర్మన్ గండటి సన్నేశ్వరరావు గారు ఉండండి అని ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ కుటుంబ నాయకులు బీజేపీ వారు, అలాగే జనసేన వారు మొత్తం మీ ముగ్గురు కలిసి అందులో ఈ ముగ్గురు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఈరోజు 29 3వ తారీఖు వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తలపెట్టాం. ఈ కార్యక్రమాలు అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క గుబ్బాలమ్మ వారి జాతర నిమిత్తం గౌరవనీయులైన మన శాసనసభ్యులు శ్రీ జ్యోతి నెహ్రూ గారు గోకవరంలోని కొంతమంది పెద్దల సూచనల మేరకు ఆచంటరాజు గారికి చైర్మన్ పదవి ఇచ్చారండి. ఇది ఈ ఆగస్టు 28వ తారీఖు నాడు ఈ పదవి అనేది దీనికి అప్పచెప్పారు ఆచంటరాజు గారికి. అప్పటి నుండి కూడా ఈ గుడి యొక్క బాగోగులు, మంచి చెట్లు కూడా నిత్యం సందర్శిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రప్రథమంగా నూతన కమిటీకి పిలిచి శ్రీ జ్యోతి నెహ్రూ గారు 2 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఇచ్చారు. వారికి మేము గోకవరం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గ్రామ పెద్దలకు అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. గోకవరం గ్రామ దేవతను గుబ్బాలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు బాగా ఘనంగా జరగనున్నాయి. ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా
లైటింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రోగ్రామ్స్ పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే విధంగా ఆర్కెస్ట్రా, కూచిపూడి, భరతనాట్యాలు, డ్యాన్స్ బేబీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు నెల మంత్రికి కూడా నూతనంగా కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఆచంద్రాజు గారు చైర్మన్ గారు, వైస్ చైర్మన్